వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఆ పార్టీ అధినేత సీఎం జగన్ షాక్ ఇచ్చారా? బైరెడ్డి మాటే పైకి చెల్లుబాటు అయినా చివరకు అభ్యర్థిని మార్చి జగన్ తన మార్కు రాజకీయం చూపించారా? నందికొట్కూరు టికెట్ విషయంలో ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి క్రేజ్ మామూలుగా ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న బైరెడ్డికి సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. చట్టసభల్లో లేకపోయినా కర్నూలు జిల్లాలో ఆయనదే హవా అంటారు. అయితే అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో సిద్ధార్థ్ రెడ్డికి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. బైరెడ్డి సొంత నియోజకవర్గం కర్నూలు జిల్లా నందికొట్కూరు. అది ఎస్సీ రిజర్వ్డ్ సీటు కావడంతో 2019లో ఎమ్మెల్యేగా తోగురు ఆర్థర్ గెలిచారు. ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్న నియోజకవర్గంలో చక్రం తిప్పింది మాత్రం సిద్ధార్థ రెడ్డి. దీనిపై పలు పర్యాయాలు వైసీపీ అధిష్టానానికి బైరెడ్డిపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్. అయినా వైసీపీ అధిష్టానం మాత్రం బైరెడ్డికే పెద్దపీట వేసింది. ఇక తాజాగా అసెంబ్లీ అభ్యర్థి ప్రకటనలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి షాక్ ఇచ్చారు సీఎం జగన్. 4వ విడతలో 8 అసెంబ్లీ స్థానాలకు 1 లోక్సభ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరు స్థానానికి డాక్టర్ దారా సుధీర్ ను అభ్యర్థిగా నియమించారు. నందికొట్కూరు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ కు టికెట్ ఇవ్వద్దని జగన్ కు చెప్పినట్లుగా టాక్. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి సీటు ఇవ్వాలని కోరారట. అయితే బైరెడ్డి చెప్పినట్టు తొగురు ఆర్థర్ ను తప్పించినా ఆయన చెప్పిన వెంకటస్వామికి మాత్రం సీటు ఇవ్వలేదు జగన్. వైసీపీ అధిష్టానానికి సన్నిహితుడైన షిరిడి సాయి ఎలక్ట్రికల్ యజమాని సూచించడం వల్లే దారా సుధీర్ కు అభ్యర్థిత్వం దక్కిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ దారా సుధీర్ కూడా వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన్ను వైఎస్ఆర్ జిల్లా నుండి పట్టుకొచ్చి కర్నూలు జిల్లా నందికొట్కూరు అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. ఇక మొత్తం మీద బైరెడ్డి మాట కొంతవరకు చెల్లిన అభ్యర్థిని మార్చి జగన్ ఆయనకు షాక్ ఇచ్చారని అంటున్నారు.